ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. చూడండి, తురుష్కులు ఈ విధంగా నరికేశారు. అంతా ఒకటే రాయి. స్విమ్మింగ్ పూల్ అట్ట పోవాలా. ఇది శివాలయం, మొత్తం ఎర్రటి రాళ్లతో ఉన్న శివాలయం ఇది. మహాదేవుడు శివ మహేశ్వర పినాకి సుశేఖర వామదేవ విరూపాక్ష కబడ్డీ నీలలోహిత శంకర సోలపాణి కట్పాంగి విష్ణువల్లభ శుభి విష్ణు అంబికానాథు వాగర్ధ సంతృప్త వాగర్ధ ప్రతిపతి జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు. మా ఇప్పుడు ఆయన పోయిన శివాలయం ఇదే. వచ్చింది నాయనే. ఇది ఇంకో శివాలయం, ఇందాక వెళ్ళిన శివాలయం కాదు ఇది. చూడండి, తురకోళ్ళు ఏ విధంగా పగలు కొట్టేస్తున్నారు దేవాలయాల్ని. ఎన్ని శిలాశాసనాలు. చూడు ఎలా పగలు కొట్టేస్తున్నారు చూడు. ఇవన్నీ తురకోళ్ళు పగలు కొట్టినట్టువి. చూడండి ఏ విధంగా పగలు కొట్టేస్తున్నారు. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం ఇది. చూడండి, ఇది శివాలయానికి ముందుండే విగ్రహాలు. ఇక్కడ కూడా పగలు కొట్టారు చూడండి. అద్భుతమైన దేవాలయం ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పైన చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు మైన స్వామిని చూస్తున్నాం మనం, సాక్షాత్ పరమశివుడిని. తండ్రి, ఇది మరకత లింగం లాగా ఉంది. ఒకసారి బాగా చూడండి, మరకత లింగం లాగా ఉంది స్వామి. అద్భుతంగా ఉన్నాడు స్వామి. పైన దేవాలయం చూడండి ఎంత అందంగా ఉందో. పూజా కార్యక్రమాలు కూడా జరగటం లేదు ఇక్కడ. మన దేవాలయాలు వేసే డబ్బంతా జెరూసలేం యాత్రలకి, మక్కా యాత్రలకి పంపిస్తున్నారు. ఇక్కడ పూజారి కూడా లేడు ఈ శివాలయంలో. మరకత శివలింగంగా ఉంది ఈ శివలింగం. మరకతమే ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ పూజారి లేడు. చూడండి ఎలా పగలగొట్టినారు చూడండి దేవాలయాలు. ఇంత అద్భుతమైన దేవాలయం ఇది. ఇప్పుడు ఇంకొక శివాలయం, వరుసగా 3 శివాలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకో శివాలయానికి పోతున్నాం.
ఇది ఎట్ట పగలు కొట్టేస్తారో ఇది కూడా చూద్దాం మనం. తొరకోళ్ళు చూడండి, బయటే తలలో పగలు కొట్టేస్తున్నారు దేవాలయానికి. చూడండి మొత్తం ఎలా పగలు కొట్టారో. చూడండి ఎంత ఘోరమైన విషయం. చూడండి అద్భుతమైన దేవాలయం. రాయ, ఎర్రరాయ, కొండరాయ. చూడండి ఎలా పగలగొట్టినారో చూడండి. ఎంత ఘోరమైన విషయం చూడండి. చూడండి ఎట్ట పగలగొట్టున్నారు చూడండి. ఇక్కడైతే అసలు రూపమే లేకుండా పగలగొట్టేస్తున్నారు. ద్వారపాలకుడు రూపమే లేకుండా పగలగొట్టేస్తున్నారు. ఇప్పుడు వరుసగా 3 శివలింగాల్లో లాస్ట్ శివలింగానికి వచ్చాం. ఇక్కడ అశోక చక్రం మీద ఉండే సింహాలలాగా ఉండే సింహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది కాశీలో ఉన్న అశోక చక్రం మీద ఉన్న సింహాలు. 3 సింహాలు, 4 సింహాలు ఉంటాయి కదా, అవి ఇవి. ఎంత అద్భుతమైన దేవాలయం చూడండి. ఇది పాము చుట్టుకున్నట్టుగా ఉన్నాడు. నంది స్వామి చూడండి. లాస్ట్కి ఇక్కడైతే దీపం కూడా లేదు. ఇక్కడైతే దీపం కూడా లేదు స్వామి కాడ. ఈ విగ్రహాలు చూడండి, ఎంట్రన్లో విగ్రహాలు ఏ విధంగా పగలు కొట్టేస్తున్నారు. పరమేశ్వర తండ్రి, ఈశ్వర చూడండి. ఇది సోమసూత్రం అండి, గమనించండి. సోమసూత్రం ఉన్న శివలింగం ఇది. సోమసూత్రం ఉంది. ఇప్పుడు బయట నుంచి ఇది సోమసూత్రం ఉన్న శివలింగం ఉండేది ఇది. ఈ మందిరం తర్వాత మందిరం అది రిపేర్లు జరుగుతున్నాయి కొంచెం. లాస్ట్ మందిరం ఫస్ట్ చూసిన శివుడు మనకి. ఈ వరుసగా 3 శివాలయాలు. అద్భుతమైన శైలి ఇది. ఇది లింగరాజు, పూరిలో లింగరాజు ఆ శైలి ఇది. ఈ దేవాలయం ఇది. ఇంకొకటి శివాలయాల పక్కన ఇది ఇంకొక శివాలయం. వరుసగా 4 శివాలయాలు. సప్తమాతృకులు, 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 సప్తమాతృడు గణేశుడు, మహాదేవుడు, ఈశ్వర తండ్రి, పరమేశ్వర, మహాదేవ, మహాదేవ. ఇది తుంగభద్ర నది. దీని అవతల తుంగభద్ర నది. బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి ఇది. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ
హిందూ దేవాలయం. ఇది తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానది సంగమ సమీపంలో ఉంది. ఇది 18వ మహాశక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది శక్తిపీఠం ప్లస్ నవబ్రహ్మల ఆలయాల వల్ల ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అలంపురం పూర్వం ఆలంపురి అని పిలిచేవారు. ఆలంపురి అని పిలిచేవారు. ఇది తుంగభద్ర మరియు కృష్ణానదుల సంగమానికి దగ్గరలో ఉంది. ఈ ప్రాంతంలో 6 మరియు 7వ శతాబ్దంలో పాలనలో అభివృద్ధి చెందింది. చాళుక్యులు ఇక్కడే నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. అద్భుతమైన శిల్పాలు చెక్కించారు. ఆలయ దక్షిణ భారతదేశంలో మొదటి శివాలయాల్లో కొన్ని జోగులాంబాదేవి శక్తిపీఠం. జోగులాంబ అమ్మవారు 18వ మహాశక్తిపీఠాల్లో ఒకటి. శక్తిపీఠం ఎలా ఏర్పడిందంటే, పురాణం ప్రకారం దక్షయజ్ఞంలో సతీదేవి అవమానకరంగా ఆమె స్వయంగా అగ్నిలో దూకి పడి మరణించింది. ఆమె మృతదేహాన్ని తీసుకుని శివుడు తాండవం చేస్తుండగా విష్ణువు మరియు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు పడిన ఈ ప్రదేశాలు శక్తిపీఠాలుగా విరజిల్లుతున్నాయి. ఆ ప్రదేశాల్లో ఒక శక్తిపీఠం ఆలంపురలో సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయి అని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. అందుకే ఇక్కడ శక్తిపీఠం ఏర్పడింది. విధ్వంసం జరిగిన కాలం 14వ శతాబ్దం మరియు 13-14 మధ్యకాలం. అసలు జోగులాంబ ఆలయాన్ని ధ్వంసం చేశారు, శిల్పాలు చెక్కేశారు. ఆలయం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ సమయంలో భక్తులు విగ్రహాన్ని కాపాడటానికి బాలబ్రహ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని 600 సంవత్సరాలు దాచి పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2005లో కొత్త జోగులాంబ ఆలయాన్ని నిర్మించింది. పాత విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఈ ఆలయం కొత్తది, కానీ అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైనది. నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ 9 శివాలయాలుగా విరజిల్లుతున్నాయి. బాలబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, అర్కబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ. ఇవన్నీ 7వ శతాబ్దంలో నిర్మించారు. ఆలంపురం ప్రత్యేకత ఏమిటంటే, ఆలంపురంను దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఎందుకంటే శక్తిపీఠం ఉంది, నవబ్రహ్మ ఆలయాలుగా ఉన్నాయి, మరియు ఇది నది సంగమ స్థానంగా ఉంది. జోగులాంబ అమ్మవారి ప్రత్యేక రూపం ఉగ్రరూపం. జుట్టు విప్పి ఉంటుంది. పాము, కప్ప మరియు చీమ, గుడ్లోబ వంటి శక్తి సూచనలుగా ఉంటాయి. ఇది చాలా అరుదైన రూపం. ఇప్పటి పరిస్థితి ఏఎస్ఐ సంరక్షణలో ఉంది. లక్షలాది మంది హిందూ భక్తులు వస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి, బోనాలు, నవరాత్రులు అప్పుడప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. నిర్మాణం 7వ శతాబ్దం నుంచి నిర్మించిన వారు చాళుక్యులు. విధ్వంసం 14వ శతాబ్దం. ఆశ్చర్యకరమైన విషయాలు. ఆలంపురం నవబ్రహ్మాలయాల్లో భారతదేశంలో అత్యంత పురాతన మరియు రహస్యమైన శివాలయాలుగా ఒకటి. ఇవి 7వ శతాబ్దంలో నిర్మించాయి. ఇవి సంబంధించిన ముఖ్యమైన రహస్యాలు ఇవి. నవబ్రహ్మ పేరు వెనుక రహస్యం. సాధారణంగా బ్రహ్మదేవుడు ఒకడే, కానీ ఇక్కడ నవబ్రహ్మ అంటారు. రహస్యం ఏమిటంటే, ఇక్కడ శివునికి బ్రహ్మరూపంలో పూజిస్తారు. అంటే సృష్టి, స్థితి, లయ ఈ 3 శక్తులు ఒకటిగా ఉన్నాయని అర్థం. ఆలయ దిశ రహస్యాలు. ఆలయ సాధారణంగా ఉన్నట్లు కాకుండా ఖచ్చితమైన ఖగోళ గణన నిర్మాణంలో కొన్ని ఆలయాలు సూర్యకిరణాలు ఉదయం నేరుగా శివాలయంపై పడుతాయి. ఇక్కడ ఆలయంలో ఉన్న శాస్త్ర జ్ఞానానికి ఉదాహరణ వరదల్లో కూడా నిలిచిన ఆలయాలు. అనేక సార్లు వరదలు వచ్చాయి, కానీ ఆలయాలు పూర్తిగా కూలిపోలేదు. ఇది వారి నిర్మాణ శైలికి గొప్ప నిదర్శనంగా సూచిస్తుంది. ఒకే రాతిలో చెక్కిన శిల్పాలు. ఈ ఆలయాల్లో స్తంభాలు, గోడలు, దేవతలు అన్నీ చాలా సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ఇప్పటి టెక్నాలజీతో కూడా అవి చేయటం కష్టం. బాలబ్రహ్మ ఆలయం ప్రత్యేకత. ఇది 9వ ఆలయంలో ముఖ్యమైనది. ఎందుకంటే తురుష్కులు బారిన పడకుండా జోగులాంబ అమ్మవారిని విగ్రహాన్ని 600 సంవత్సరాలు ఇక్కడ దాచారు. ఆలంపురంను దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ శక్తిపీఠం, శివాలయాలు ఉన్నాయి. ఇది సంగమం ఉంది కాబట్టి. శిల్పాలపై విచిత్రమైన ఆకృతులు ఇక్కడ మీరు గమనిస్తే నాట్య భంగిమలు, దేవతలు, యోధులు చాలా వివరంగా ఉంటాయి. ఇవి ఆ కాలంలో సంస్కృతిని చూపిస్తాయి. చాళుక్యులు గొప్ప నిర్మాణ రహస్యం ఈ ఆలయాలు. 6వ శతాబ్దంలో రససిద్ధ అనే మహానుభావుడు ఉన్నాడు. అతను
ఈ లోహాలను బంగారంగా మార్చేయగలిగేవాడు మరియు చాళుక్యుల పులకేశితో సంబంధం ఉంది. నవబ్రహ్మ దేవాలయాలు ఔషధ మూలికల పేర్లతో నిర్మించబడ్డాయి మరియు అవి రససిద్ధ రచనలతో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశం దక్షిణ కాశీ మరియు నవబ్రహ్మ క్షేత్రంగా పిలువబడుతుంది. ఆలంపూర్ ప్రాంతం 6వ శతాబ్దం నుండి పూజ పద్ధతులకు ప్రసిద్ధి. పురావస్తు ఆధారాలు మరియు శాసన ప్రకారం బాదామి చాళుక్యుల కాలంలో 7వ శతాబ్దంలో మొదటి నిర్మాణాలు జరిగాయి. 7వ నుంచి 9వ శతాబ్దాల్లో చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు ఈ ప్రదేశాన్ని మతపరమైన మరియు నిర్మాణపరమైన కేంద్రాలుగా అభివృద్ధి చేశారు. నవబ్రహ్మ దేవాలయాలు 9వ దేశ శివాలయాలు 7వ 8వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ఇవి దక్షిణ ద్రవిడ దేశంలో ప్రారంభమై రాతి దేవాలయాలు ద్రవిడ శైలిలో ఉన్నాయి. తర్వాత కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, శాతవాహనులు, ఇక్ష్వాసులు, కళ్యాణి చాణక్యులు వంటి రాజవంశులు ఈ దేశాన్ని పరిపాలించాయి మరియు ఈ దేవాలయాల కార్యక్రమాల పద్ధతులు ఇచ్చాయి. దేవాలయం ఆర్కిటెక్చర్ ద్రావిడ శైలి నాశనం జరిగిన సమయం 1390 CAలో బహమనీ సుల్తాన్ దండయాత్రలో దేవాలయం ధ్వంసం చేయబడింది. ముఖ్య విగ్రహం నవబ్రహ్మ దేవాలయంలో బాలబ్రహ్మ దేవాలయాన్ని తరలించబడి మరియు అక్కడ రహస్యంగా పూజింపబడింది. పునర్నిర్మాణం విజయనగర చక్రవర్తి హరిహరరాయ తన సైన్యాన్ని పంపి బహమనీ సుల్తాన్ దాడులను అడ్డుకుని దేవాలయ సముదాయాన్ని బలోపేతం చేశారు. 2005లో అసలు దేవస్థానంలో పునర్నిర్మించబడిన మరియు అసలు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించబడింది. నవబ్రహ్మ దేవాలయాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI రక్షణలో ఉన్నాయి. నవబ్రహ్మ దేవాలయంలో ముఖ్యమైన బాలబ్రహ్మేశ్వర స్వామి తప్ప మిగిలిన ఆలయాల ధూపదీప నైవేద్యాలు లేవు. దేవాలయం హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు కర్నూలు నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. జోగులాంబ ఆలయం అసలు ఎలా ధ్వంసమైంది? చరిత్ర ప్రకారం అసలు ఆలయం మధ్యయుగ దండయాత్ర సమయంలో దెబ్బతినింది. చరిత్రకారులను చెప్పిన ముఖ్య విషయాలు 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల పాలనలో వచ్చినప్పుడు సుమారు 1320-1400 AD మధ్య ఆలంపుర ప్రాంతంలో యుద్ధాలు జరిగాయి. పాత జోగులాంబ ఆలయం ధ్వంసమైంది. గర్భగుడి శిలాలు నిర్మాణాలు భాగమైన దెబ్బతిన్నాయి. అయితే ముఖ్యమైన విషయం అమ్మవారి విగ్రహం భక్తులు బాలబ్రహ్మ ఆలయంలో కాపాడారు. తర్వాతి కాలంలో కొత్త జోగులాంబ ఆలయం 2005లో నిర్మించారు. ఆలంపూర్లో ఉన్న దర్గా ఎవరిది? ఈ ఆలంపూర్లో నవబ్రహ్మ ఆలయాల దగ్గరలో ఉన్న దర్గా గురించి చరిత్రకారులు చెప్పింది ఒక సూఫీ సంత్ సమాధి అని భావిస్తారు. సంత్ పేరు గురించి వివిధ స్థానిక పేర్లు ఉన్నా ఖచ్చితమైన అధికార ఆధారం స్పష్టంగా లేదు. అంటే ఇది తర్వాత కాలంలో నిర్మించబడింది, అసలు హిందూ ఆలయాల భాగంలో కాదు. ఇది ఎలా అక్కడికి వచ్చింది మరియు ఎలా సుల్తానుల పాలనలో ఉన్నప్పుడు సూఫీ సంత్ అక్కడ నివసించారు, వారి సమాధులపై దర్గాలపై నిర్మించారు. ఇది మధ్యయుగంలో సాధారణంగా జరిగిన విషయాలు. జోగులాంబ అమ్మవారి ఉగ్ర రూపం ఎందుకు భయంకరంగా ఉంటుంది? జోగులాంబ అమ్మవారు శాంత స్వరూపం కాదు, ఉగ్ర స్వరూపం. ఈ రూపం వెనుకున్న తంత్ర ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. జోగులాంబ అనే పేరు ఉగ్రశక్తిని అర్థం. జోగు లాంబ అనే పదం యోగి తపస్సు చేసే శక్తి. అంబ తల్లి అంటే తపస్సు చేసే ఉగ్ర తల్లి. ఈ రూపంలో ప్రపంచాన్ని కాపాడే శక్తిగా భావిస్తారు. అమ్మవారి శరీరంపై ఉన్న పాము, కప్ప, గుడ్లగోబ జోగులాంబ అమ్మవారి విగ్రహంలో మీరు గమనిస్తే పాము, కప్ప, గుడ్లగోబ, తేళ్లు ఉంటాయి. వీటి అర్థం ఇవి భయం, అంధకారం, చెడు శక్తులపై నియంత్రణ సూచిస్తాయి. అంటే అమ్మవారు చెడు శక్తులను జయించే దేవి. ఉగ్రమోహం ఎందుకంటే ఉగ్రమోహం అంటే కోపం, శక్తి, రక్షణ. హిందూ ధర్మంలో కూడా ఉగ్ర రూపంలో దేవతలు ఉంటారు. కారణం రాక్షసులను నాశనం చేయడానికి ఇది తంత్ర శక్తి రూపం. జోగులాంబ అమ్మవారు తంత్ర సంప్రదాయంలో ముఖ్యమైన దేవి. ఈ రూపం భయాన్ని తొలగించే చెడు శక్తులను దూరం చేస్తుంది. ఆలంపురం ఒక శక్తిపీఠం. శక్తిపీఠాల్లో దేవాలయాలు సాధారణంగా ఉగ్ర రూపంలోనే ఉంటాయి, ఎందుకంటే ఇది అత్యంత శక్తిమైన స్థలం. భక్తులు భయం కాదు, రక్షణ. భయంకరంగా కనిపించినా భక్తులను కాపాడుతుంది, కోరికలను తీరుస్తుంది, చెడు నుంచి రక్షిస్తుంది. ముఖ్యమైన నిజం, జోగులాంబ అమ్మవారి రూపం భయపెట్టడానికి కాదు, రక్షించడానికి. శుభం.